నేరుగా పాయింట్కి వస్తాను. ఇవాల్టి మీటింగ్ ఎంత అర్జెంటుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దాసు యాదవ్ మీద నాకు నమ్మకం పోయింది. ఎస్టీఎఫ్ వాళ్ళకి తను దొరికే అవకాశం ఉంది. అందుకే నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. మాధవ్, ఇండోర్తో పాటు నువ్వు భోపాల్ వ్యాపారం కూడా చూసుకోవాలి. హల్లెలూయా బాస్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అమల్ సింగ్, బాస్. బ్యాగ్. బాస్. బాస్, మెడికల్ ఎంట్రన్స్ క్యాంపు నుంచి మీకు నా తరపు నుంచి చిన్న గిఫ్ట్. ఆల్ ద బెస్ట్ మాధవ్. హల్లెలూయా బాస్. మంత్రి గారు, కొంచెం మీరు చెప్పండి. వీళ్ళందరూ నోళ్లు మూయించండి. ఓ పని చెయ్యి, అక్కడికి వెళ్ళి నించో. ఓకే సార్. సారీ బాస్. రాత్రి మన నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశానికి 5 నేతలు గైరుహాజరయ్యారు. పుకారేంటంటే ఆ 5 నేతలు విపక్షాలతో కలవబోతున్నారని. విపక్షాల మాట ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తన పదవిని కోల్పోబోతున్నారని. కాబట్టి ఆయన విధానసభలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తప్పకుండా చూపించి తీరాలి. మనం ఏ విధంగానైనా సరే విపక్షాలతో కలవబోయే ఆ నేతల్ని ఎలాగైనా సరే వెతికి పట్టుకొని మన గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలి. మాధవ్, బాస్. ఆ 5 ఎమ్మెల్యేల బాధ్యత ఇకపై నీదే. చూడు, ఈ ప్రభుత్వం పడిపోవడానికి అస్సలు వీల్లేదు. మీ ప్రభుత్వంతో మనకున్న సంబంధాల వల్ల మన పనులన్నీ చాలా సులువుగా జరిగిపోతాయి. అదే కొత్త ప్రభుత్వం వచ్చిందనుకో, అప్పుడు సంబంధాలన్నీ మారిపోతాయి. ఏమో, కొత్త ప్రభుత్వం మనకి సహాయం చేస్తుందో లేదో. హోమ్ మినిస్టర్ గారు సిఐడి రిపోర్టు ద్వారా బోస్కి చెప్పిందేంటంటే ప్రతిపక్షం వాళ్లు ఆ 5 నేతల్ని ప్రకాష్ సోమాని రక్షణలో ఉంచింది. ప్రకాష్ సోమాని ఇలా చేస్తాడనుకోలేదు. తన కొడుకు చావుని తన రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నాడు. చూడండి జంగల్ గారు, ఎస్టీఎఫ్ అప్డేట్స్ ఏంటి రాహుల్ సోమాని కేసులో? బాస్, ఎస్టీఎఫ్ బలం గురించి చెప్పాలంటే ప్రస్తుతం దాస్ మీద ఉంది. నాకు కుదిరినంత వరకు దాస్ మీదున్న ఎవిడెన్స్లన్నీ చెరిపేశాను. బాబు, నువ్వు చేసిన మంచి పనుల వల్లే ఇవాళ ఈ మీటింగ్లో నిన్ను కూర్చోబెట్టాను జంగల్. ఇవాళ నుంచి నువ్వు ఇంకా మాధవ్ కలిసి పనిచేస్తారు. సరే, కానీ బాస్, ఎప్పటికైనా ఎస్టీఎఫ్ దాసుని తప్పకుండా పట్టుకుని తీరుతుంది. ఇంకా అనురాధ సింగ్ అయితే చాలా తెలివైంది. దాన్ని 100% వదలకూడదు. మొదలు పక్కలు లేదు, ఆ అనురాధ కంటే నువ్వే ముందు దాసుని ఆపాలి మాధవ్. అలాగే బాత్. వాడింకా బతికుంటాం మంచిది కాదు. మరి పెన్ డ్రైవ్ అది కూడా మాధవే పట్టుకురావాలి. ఎస్టీఎఫ్ వాళ్ళకి దొరక్క ముందే. హల్లెలూయా బాత్. బాస్, మాకేమైనా ఆదేశాలున్నాయా? నువ్వు ఇంకా శర్మ కొద్ది రోజుల పాటు మీ పనులన్నీ ఆపేయాల్సి ఉంటుంది. అలాగే బాస్. ఎస్ బాస్. బాణాన్ని ఎప్పుడైనా వదలొచ్చు, కానీ దాని కమాండ్ అప్పుడు మన చేతుల్లోనే ఉండాలి.
టెస్ట్లోనే కదా మార్కులు తక్కువ వచ్చింది. ఎగ్జామ్కి బాగా చదువుకుందులే. తక్కువ మార్కులు కాదు, ఫెయిల్ అయ్యాను అన్ని టెస్టుల్లో. బిట్టు, 1-2 కదా ఈ సైన్సు. నాన్న చెప్పారు కదా తర్వాత యూనివర్సిటీలో ఆర్ట్స్ తీసుకోమని. ఆయన ఊరికే అలా అన్నారు. ఆయన ప్లాన్ పక్కా నన్ను డాక్టర్ చేయాలని. అందులో తప్పే ఉంది. అరే, డాక్టర్ అవడం అందరి వల్ల అయ్యే పని కాదు. ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా వాళ్ళ పిల్లలు పెద్దయి పేరు సంపాదించాలని. నేనిప్పుడు డాక్టర్ అయితేనే పేరు వస్తుందా ఏంటి? బిట్టు, నువ్వు నాతో గొడవ పడుకు, మీ నాన్నతోనే మాట్లాడుకో. నీకు నేను చెప్పలేను. నేను కూడా మీకు అస్సలు చెప్పలేను. బిట్టు, అరే ఫోన్. వస్తున్నా, వీళ్ళని చూస్తూ ఉండండి, వస్తా. అలాగే అత్రే. చెత్తనాయుడు వేళ పడలేదు. వీడెందుకు కట్ చేస్తున్నాడు? దాసు యాదవ్, ఇక నీ టైం అయిపోయినట్టే. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ కూర్చోండి. రండ్రా. హలో. మీ అబ్బాయికి కాస్త చెప్పండి. ఏమైంది? అసలు కంట్రోల్ లేకుండా పోయింది. పొద్దుటి నుండి రూమ్ నుంచి బయటికే రాలేదు. లాక్ వేసుకుని కూర్చున్నాడు. పలకను కూడా పలకటం లేదు. పైగా స్వెటర్ కావాలని అడిగాడు. ఇదిగో అల్లుకుంటూ కూర్చున్నాను. డార్లింగ్, ఇప్పటికైనా ఒప్పుకో. ఇక నీ మాట వినడు వాడు. వాడికి నేనే కరెక్ట్. నేను ఒక్కసారి పిలవగానే తలుపు తీయకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆహాహా, మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. ఆ పని సర్కారే చూసుకుంటుందిలే. నా సర్కారు నువ్వే కదా బంగారం. బిటు, మీ నాన్నొచ్చాడు చూడు. డోర్ ఓపెన్ చేయనానా? మరీ ఇంత కోపం అయితే ఎలా? మీ మీద నా పగంతా నా కొడుకే తీర్చుకుంటాళ్లే, చూస్తూ ఉండండి. నేనే చెడ్డోణ్ణి. ఇద్దరూ కలిసి నా మీద తీర్చుకో.